బిగ్ స్టోరీ. నేను లక్ష్మి. ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోతుంది. సముద్రాలలో చెత్తే, చివరికి రోదసీలో కూడా గుట్టలు గుట్టలుగా చెత్త. అంతరిక్షంలో చెత్త ఎక్కడి నుండి వచ్చింది, ఎలా వచ్చింది, దాన్ని తొలగించడం ఎలా, రోదసీలో చెత్త వల్ల ఏమన్నా ప్రమాదం ఉందా? ఈరోజు బిగ్ స్టోరీ స్వచ్ఛ రోదసి. గగనానంతర రోదసీలో గంధర్వ గోళాలన్నీ జయించాలన్నది మనిషి కోరిక. అంతరిక్షంలో పోటీ, అసాంఖ్యక కమ్యూనికేషన్ శాటిలైట్లు, భూమి చుట్టూ కక్షల్లో అనేక ఉపగ్రహాలు. ఇవన్నీ ఎందుకు అంటే మనిషికి అనాది నుండి ఆకాశం అంటే ఇష్టం. చందమామ రావే అంటూ తల్లి గోరుముద్దలు తినిపించినప్పటి నుండి అంతరిక్షం మనిషిని ఆకర్షిస్తూనే ఉంది. రోదసి ప్రేయసిగా మారిపోయింది. 60 ఏళ్ల ప్రేమ కథ ఇది. 1957 అక్టోబర్ 4వ తేదీన సోవియట్ యూనియన్ చరిత్రలో మొదటిసారి స్పుత్నిక్ 1 ప్రయోగించిన తర్వాత నుంచి ఉపగ్రహాలను ప్రయోగించడం ప్రారంభమైంది. 1961లో యూరీ గగాన్ రోదసీకి వెళ్లి వచ్చాడు. అప్పటి నుండి ఈ ప్రేమ కథ కొనసాగుతూనే ఉంది. భూమి చుట్టూ ఆభరణాల్లో అనేక ఉపగ్రహాలను మనిషి ప్రయోగించాడు. రోదసిలో ఇల్లు కట్టుకున్నాడు. అదేనండి స్పేస్ స్టేషన్. అంతరిక్ష ప్రయోగశాల ఇది. అసంఖ్యాక ఉపగ్రహాలు, స్పేస్ స్టేషన్లు, అంతరిక్ష ప్రయోగశాలలు. ఇప్పుడు శాస్త్రవేత్తలు భూమికి సమీపంలోని అంతరిక్షంలో భారీ చెత్తను కనుగొన్నారు. ఈ చెత్త ఎక్కడిదో కాదు, మానవులు అంతరిక్షంలోకి పంపిందే. ఉపగ్రహాలను, ర్యాకెట్లను పైకి పంపుతూ ఉండడంతో ఆ ర్యాకెట్ల భాగాలు, అలాగే పనిచేయకుండా వృధాగా ఆకాశంలో తిరుగుతున్న ఉపగ్రహాల పనికిరాని భాగాలు అంతా కలిపి పెద్ద చెత్తలా తయారైనట్లు నాసా తీసిన వీడియోలో స్పష్టమైంది. అది ఎక్కడ కూలుతుందో తెలియక చాలా వినాశనమే జరగొచ్చని భయపడ్డారు. అమెరికా ప్రయోగించిన తొలి మానవ సహిత అంతరిక్ష కేంద్రం 1979 జూలై 11న కూలిపోయింది. అది కూలడానికి కొద్ది రోజుల ముందు స్కైలాబ్ మీద పడుతుందట, మనుషులంతా చచ్చిపోతారటనే వదంతులు జోరుగా షికారు చేయడంతో అరాచకం ప్రబలింది. చివరకు బంగాళాఖాతంలో కూలింది. అది 40 సంవత్సరాల క్రితం నాటి సంఘటన. ఇటీవల చైనా స్పేస్ సెంటర్ కూడా భూమి వైపుకు దూసుకువచ్చింది. చైనా స్పేస్ సెంటర్ ఎంత పెద్ద విస్ఫోటనం సృష్టిస్తుందోనని అందరూ ఎంతో భయపడ్డారు. మరో స్కైలాబ్ అవుతుందేమోనని శాస్త్రవేత్తలు నిద్రాహారాలు మానేశారు. అది సముద్రంలో పడిపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇస్రో ప్రయోగించిన IRNSS-1H ఉపగ్రహం దాదాపు 1.5 టన్నుల బరువున్న ఉపగ్రహం. ఇస్రో ప్రయోగం విఫలం కావడంతో రోదసిలో అదుపు తప్పింది. ఆ ఉపగ్రహం భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుందని, ఆ సమయంలో అది పేలిపోతే దాని శకలాలు తీవ్ర నష్టాన్ని కలుగజేసే అవకాశం ఉందని కూడా చాలా మంది భయపడ్డారు. But heat shield is there along with the fourth stage, and the satellite is inside the heat shield. Satellite got separated internally, but it is enclosed within the heat shield, the fourth stage itself, so we cannot do it. Anyway, this is an event which we have to see how it will impact, because what has happened is all the stages, all the segments have performed. Now the heat shield separation command and subsequent to that command, whatever operations have happened, those things we have to analyze and see. ఈ వ్యర్థాలు ప్రస్తుతం మానవుడు ప్రయోగశాల నిమిత్తం పంపుతున్న ఉపగ్రహాలను డ్యామేజ్ చేసే అవకాశాలు ఉంటాయంటున్నారు. ఉపగ్రహాలను పాడు చేయడమే కాదు, సమీప భవిష్యత్తులో వీటితో మానవుడికి కూడా ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అవన్నీ కలిసి మూకుమ్మడిగా భూమి వైపుకు దూసుకు వస్తే మానవుడు అప్పటికప్పుడు ఏమీ చేయలేని స్థితి నెలకొంటుంది. అంతరిక్షంలో ఈ చెత్తకు సంబంధించిన వ్యర్థాలన్నింటినీ లండన్ యూనివర్సిటీ కాలేజీకి చెందిన స్టూవర్ట్ గ్రే రికార్డ్ చేశారు. 1957లో అంతరిక్షంలో పరిస్థితి ఎలా ఉంది, ప్రస్తుతం 2015 నాటికి ఆ పరిస్థితి ఎలా మారిపోయిందంటూ వివరిస్తూ వీడియోను విడుదల చేశారు. వరుసబెట్టి అనేక దేశాలు అంతరిక్షంలో చెత్తను క్రమంగా పెంచుకుంటూ పోతున్నాయి. అంతరిక్షంలో ఇలా వ్యర్థంగా భూకక్షలో తిరుగుతున్న వస్తువులు సుమారు 5 లక్షలకు పైగానే ఉన్నట్లు కనుగొన్నారు. కాగా వీటిలో ఉపగ్రహాలకు చెందిన వ్యర్థాలు 20,000 కాగా 5 లక్షలకు పైగా సాఫ్ట్ బాల్ సైజులో ఉన్నవి కొన్ని ఉన్నట్లు కనుగొన్నారు. ఇక లక్షల సంఖ్యలో చిన్న సైజులో ఉన్న వ్యర్థాలు కూడా ఉన్నాయని, ఇవన్నీ కలిసి ఉపద్రవం కలిగించకముందే
ప్రపంచం చర్యలు తీసుకోవాలని, లేదంటే మూల్యం చెల్లించుకోక తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కాగా ఇటీవలే అంతరిక్షం నుంచి ఓ వ్యర్థం భూమిపైకి ఢీకొట్టేందుకు వేగంగా దూసుకువస్తూ భూ వాతావరణంలోని ఒత్తిడి కారణంగా భస్మీపటలమై శ్రీలంకకు సమీపంలో హిందూ మహాసముద్రంలో కలిసిపోయింది. మనిషి భూ వాతావరణాన్ని కూడా నాశనం చేస్తున్నాడు కనుక సమీప భవిష్యత్తులో ఇలాంటి వ్యర్థాలు అంతరిక్షం నుంచి దూసుకువస్తున్న భూ వాతావరణం స్పందించలేనటువంటి పరిస్థితి తలెత్తవచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రపంచంలోని కొంతమంది శాస్త్రవేత్తలు ఈ వ్యర్థాన్ని పూర్తిగా తొలగించేందుకు తమ ప్రతిపాదనలు తెస్తున్నారు. లేజర్ కిరణాలను పంపి ఆ వ్యర్థాలను బూడిద చేయవచ్చని చెబుతున్నారు. అంతరిక్షంలో కాలం చెల్లిన ఉపగ్రహాల చెత్తాచెదారం విషయంలో చికిత్స కన్నా నివారించడమే మేలు అనే సూత్రాన్ని పాటించడం మంచిదని శాస్త్రజ్ఞులు నమ్ముతున్నారు. అందువల్ల వారు ఉపగ్రహ ప్రయోగంలోనే దానివల్ల ఏర్పడే అనవసర పదార్థాల్ని తొలగించే ఏర్పాటు చేస్తారు. ఒక ఉపగ్రహం జీవితకాలం ముగియగానే అది తన కక్ష్య నుంచి తప్పుకుని భూమి వైపు పయనించే ఏర్పాటు చేస్తారు. అలా కాలం చెల్లిన ఉపగ్రహం భూ వాతావరణంలోకి ప్రవేశించి అక్కడి వాయువులతో ఘర్షణ ఏర్పడి మాడి మసైపోతుంది. అంతరిక్షంలో ఉపగ్రహాల వల్ల ఏర్పడిన జంకును తొలగించడానికి భూమి నుంచి అమర్చిన లేజర్ కిరణాలను కూడా ఉపయోగిస్తారు. ఈ లేజర్ కిరణాలను కాలం చెల్లిన ఉపగ్రహాల వల్ల ఏర్పడిన జంక్ పై కేంద్రీకరిస్తే అవి భూమిపై పడకుండా ఆవిరైపోతాయి. అంతరిక్షంలో ప్రమాదకరంగా తిరగాడుతున్న స్పేస్ జంక్ ఇప్పుడు శాస్త్రవేత్తల్లో దడ పుట్టిస్తోంది. ఎంతో వ్యయంతో రూపొందిన అంతరిక్ష నౌకలను, ర్యాకెట్లను ఈ అంతరిక్ష శిథిలాల నుంచి రక్షించేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యామగాముల గ్లోవ్లు లేదా పనిచేయని ఉపగ్రహాలు, విడిపోయిన ర్యాకెట్ భాగాలు ఇవన్నీ శిథిలాలుగా అంతరిక్షంలో గమ్యం తెలియకుండా ప్రమాదకరంగా చక్కర్లు కొడుతున్నాయి. కొన్నాళ్లుగా అంతరిక్ష ప్రయోగాలకు పోటీ పెరిగిపోయింది. అమెరికా, రష్యాలకు తోడుగా ఇప్పుడు భారత్, చైనాలు కూడా స్పేస్ ర్యాకెట్లను పంపేందుకు ప్రయోగాలు చేస్తున్నాయి. ఈ విపరీత పోటీతో భూ కక్ష్యలో పెద్ద సంఖ్యలో శిథిలాలు వచ్చి చేరుతున్నాయి. భూ ప్రపంచానికి ఇప్పుడు ఇదో పెను సవాల్. అంతరిక్ష నౌకలను ఈ వ్యర్థాల నుంచి ఎలా కాపాడాలన్నదే సైంటిస్టులకు పెద్ద సమస్యగా మారింది. శిథిలాల నుంచి ఎలా కాపాడాలన్న అంశంపై ఇప్పటికే అంతరిక్ష పరిశోధనా సంస్థలు ప్రయోగాలు మొదలుపెట్టాయి. పెద్ద విడిభాగాల కంటే మిల్లీమీటర్ సైజులో ఉన్న వ్యర్థాలే అత్యంత ప్రమాదకరం. కింది భూకక్షలోకి అవి అత్యంత వేగంగా పయనిస్తుండటంతో అంతరిక్ష నౌకలు ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటాయని అంతరిక్ష శిథిలాలపై పరిశోధనలకు నాయకత్వం వహిస్తున్న నాసా చీఫ్ సైంటిస్ట్ జెర్జీ లియు పేర్కొన్నారు. చిన్న చిన్న అణువుల్లాంటి వ్యర్థ రేణువులు గంటకు 48,000 కిలోమీటర్ల వేగంతో బుల్లెట్ల మాదిరిగా భూకక్ష వైపు దూసుకొస్తున్నాయి. పాడైన ఉపగ్రహాలు మొదలుకుని ప్రయోగ సమయంలో విడిపోయిన నట్లు, బోల్టులు అంతరిక్షంలో పేరుకుపోయి ఉన్నాయి. ఈ చెత్త గంటకు కొన్ని వేల కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంటుంది. ఇందులో ఏ ఒక్కటైనా పనిచేస్తున్న ఉపగ్రహాలను ఢీకొట్టినా అవి భూమి మీదకు జారిపడితే జరిగే నష్టం ఊహించలేం. అంతరిక్ష వ్యర్థాల్లో ర్యాకెట్ ఉపరితల నిర్మాణాలు 17% ఉండగా అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించిన వస్తువులు 19% వరకు ఉన్నాయి. ఇక విఫలమైన ఉపగ్రహాలు 22% కాగా చిన్న చిన్న శకలాలు 42% వరకు భూకక్షలో తిరుగుతున్నాయి. ఇందు కలదందు లేదని చెత్త సర్వత్రా వ్యాపిస్తోంది. ఇప్పటికే భూమిని, సముద్రాలను ముంచెత్తిన చెత్త అంతరిక్షాన్ని వదలటం లేదు. ఉపగ్రహాలు, ర్యాకెట్లు, వ్యామనౌకల ప్రయోగాలతో అద్భుతమైన విజయాలను సాధిస్తున్నామని పొంగిపోతున్న మనకిప్పుడు చెత్త సవాల్ ఎదురైంది. కాలం చెల్లిన ఉపగ్రహాలైతే తిరిగి భూ వాతావరణంలోకి ప్రవేశించొచ్చు కూడా. నిన్నటి వరకు మనల్ని తెగ భయపెట్టిన చైనా వ్యోమనౌక తియాంగాంగ్ 1 ఇలాంటిదే. 60 ఏళ్ల క్రితం మొదటిసారిగా స్పుత్నిక్ 1ని ప్రవేశపెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు లక్షలాది టన్నుల చెత్త అంతరిక్షంలో పేరుకుపోతూనే ఉంది. మరో 25 సంవత్సరాల తరువాత మనం ఎదుర్కోబోయే అతి పెద్ద సమస్య ఇదే కావచ్చని నాసా శాస్త్రవేత్తలు అంటున్నారు. అంతరిక్ష చెత్తని తక్కిన వ్యామనౌకలకి అడ్డు రాకుండా పక్కకు మళ్లించి అక్కడ వాటిని నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం లేజర్ బ్రూమ్స్, సోలార్ సెయిల్స్, స్పేస్ నెట్స్,
ఎలక్ట్రోడైనమిక్ టీథర్స్ విధానాల్ని ఉపయోగిస్తున్నారు. తక్కిన వాటితో పోలిస్తే స్పేస్ నెట్, కలెక్టర్ శాటిలైట్ల పనితీరు కాస్త మెరుగ్గా ఉంది. స్పేస్ నెట్ పేరుకు తగ్గట్టుగానే చూడ్డానికి చేపల వలలా ఉంటుంది పరికరం. చేపలకు వల వేసి విసిరినట్టుగా ఒక రకమైన ప్రత్యేకమైన వలతో అంతరిక్ష వ్యర్థాలను ఒడిసి పట్టుకుని అంతరిక్షంలో మండించేస్తుంది. బ్రెయిన్ క్రాఫ్ట్ తల వెంట్రుకలో సగం మందంతో మాత్రమే ఉంటుంది పరికరం. ప్రస్తుతం ఈ పరికరం అంతరిక్ష వ్యర్థాలని ఏరిపారేసే పనిలో ఉంది. దారి తప్పిన ఉపగ్రహాలను పట్టుకుని దాని హార్డ్వేర్ను సంగ్రహించడానికి అమెరికా ఫీనిక్స్ ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది. 2 భాగాలుగా పనిచేసే ఇది రోబోటిక్ చేతిలో ఉపగ్రహాన్ని ఒడిసి పట్టుకుంటుంది. స్విట్జర్లాండ్కు చెందిన క్లీన్ స్పేస్ 1 ప్రాజెక్ట్ ఉపగ్రహాన్ని వెంబడించి దాన్ని భూ వాతావరణంలోకి లాక్కొచ్చి ధ్వంసమయ్యేలా చేస్తుంది. మన భూకక్షలో సుమారు 17 కోట్ల అంతరిక్ష వ్యర్థాల శకలాలు తిరుగాడుతున్నట్టు అంచనా. కాలం చెల్లిన లేదా అదుపు తప్పిన అంతరిక్ష వాహనాలకు సంబంధించిన ఈ శకలాల్లో ర్యాకెట్ అంత పరిమాణం దగ్గర నుంచి రంగు ముక్కల వంటి చిన్న చిన్న వ్యర్థాల వరకు ఉన్నాయి. అయితే వీటిల్లో 22,000 శకలాల గురించే మనకు తెలుసు. 10 సెంటీమీటర్లు అంతకన్నా ఎక్కువ పెద్ద శకలాలు 20,000కు పైగా ఉన్నాయి. 1 నుంచి 10 సెంటీమీటర్ల శకలాలు 5 లక్షలకు పైగా ఉన్నాయి. ఇక సెంటీమీటర్ కన్నా చిన్న శకలాలు 1,000కి పైగానే అంతరిక్షంలో విహరిస్తున్నాయి. అంతరిక్ష వ్యర్థాలు మహావేగంతో ప్రయాణిస్తుంటాయి. వీటి వేగం గంటకు 28,000 కిలోమీటర్లకు పైనే. ఇది ధ్వని వేగం కన్నా 23 రెట్లు ఎక్కువ. అందువల్ల కక్షలో ఉన్న ఉపగ్రహాలను ఇవి తాకితే ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. 10 సెంటీమీటర్ల అల్యూమినియం ముక్క సెకనుకు 7.7 కిలోమీటర్ల వేగంతో ఢీకొంటే 300 కిలోల TNT పేరుడు పదార్థం పేరినంత శక్తి వెలువడుతుంది. ఇవి ఢీకొట్టడం వల్ల ఏటా 3 నుంచి 4 ఉపగ్రహాలను కోల్పోవలసి వస్తోంది. ఇదిలాగే కొనసాగితే 5-10 ఏళ్లలోనే అంతరిక్షంలో తిరుగుతున్న ఉపగ్రహాలన్నీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమన్నది నాసా అంచనా. రోదసి అనంతం ఓ అద్భుతం. మినుకు మినుకుమనే తార్లతో, చంద్రకాంతులతో, సూర్యకిరణాలతో అనునిత్యం దివ్యంగా, దేదీప్యంగా కనిపిస్తుంది. ఈ కనిపించే అందాల వెనుక కనిపించని ప్రమాదం పొంచి ఉంది. నిత్యం రోదసిని ఆస్వాదించే పొడమికే ఈ ప్రమాదం పెనుముప్పును తేబోతుంది. అది ఇవాళ కావచ్చు, రేపు కావచ్చు, మరెప్పుడైనా కావచ్చు. అయితే ఈ ప్రమాదం మాత్రం తథ్యం. అది గ్రహ శకలాలు అనంతమైన వేగంతో పరిభ్రమిస్తూ గతి తప్పి పొడమిని ఢీకొనడం వల్ల అయినా జరగొచ్చు. లేదా ఇప్పటి వరకు అంతరిక్షంలోకి పంపిన ఉపగ్రహాలు, రాకెట్ వ్యర్థాలతోనైనా జరగొచ్చు. రుట్టు ఆవహించిన రోదసిలో అణువణువునా నిండిపోయిన అంతరిక్ష వ్యర్థాలు మానవాళికి తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఎప్పటికప్పుడు అన్ని దేశాలు తమ శాస్త్ర సాంకేతిక ప్రగతిని పదును పెట్టుకుంటూ రోదసి ప్రయోగాలతో దూసుకుపోతున్న నేపథ్యంలో అనంతమైన పరిణామంలో పేరుకుపోతున్న ఈ వ్యర్థాల మాటేమిటి? ర్యాకెట్ ఉపరితల భాగాలు, పనిచేయని ఉపగ్రహాల వంటి భారీ వస్తువులు ఢీకొంటే మరింత వినాశనానికి దారితీస్తుంది. దీంతో మరింత పెద్ద ఎత్తున వ్యర్థాలు పుట్టుకొస్తాయి. ఇవి ఇతర ఉపగ్రహాలను ఢీకొని మరిన్ని ప్రమాదాలకు దారితీయొచ్చు. అంతరిక్షంలో వ్యర్థాలపై పెద్ద స్థాయిలో దృష్టి పెట్టాలి. ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, అంచనా వేయాలి. ఇది అత్యంత అవసరం కూడా. 2007లో తాను ప్రయోగించిన ఫాన్గ్యూన్ 1Cని చైనా నాశనం చేయడంతో అంతరిక్షంలో ఒక్కసారిగా వ్యర్థాలు పెరిగిపోయాయి. మరో 2 ఏళ్ల తరువాత అమెరికాకు చెందిన ఇరిడియం 33 కమ్యూనికేషన్ శాటిలైట్ రష్యాకు చెందిన కాస్మోస్ 2251 స్పేస్ క్రాఫ్ట్ను ఢీకొట్టింది. ఈ 2 ఘటనలతో అంతరిక్షంలో శిథిల రేణువులు పెద్ద సంఖ్యలో ఏర్పడ్డాయి. గత ఏడాది నాసా తీసుకున్న చర్యల కారణంగా 21 మానవరహిత అంతరిక్ష వాహనాలు ఒకదాన్ని ఒకటి ఢీకొనే పరిస్థితి తప్పింది. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే వ్యర్థాలపై నిరంతరంగా దృష్టి సారించాల్సి ఉంటుంది. అంతేకాదు, ముందుగానే ఉపగ్రహాల గమనాన్ని పసిగట్టాలి. ఇది చాలా అవసరం. 20 సెంటీమీటర్ల మందమైన 1 మీటర్ స్క్వేర్ బిట్ కిట్ను యూరోపియన్ కొలంబస్ మాడ్యూలుగా అటాచ్ చేసింది. మళ్ళీ మీటర్ సైజు వ్యర్థాలను కూడా ఈ సెన్సార్ గుర్తిస్తుంది. అంతేకాదు, మిల్లీమీటర్ సైజు వ్యర్థాలను కూడా ఈ సెన్సార్ గుర్తిస్తుంది. అంతేకాదు,
వ్యర్థాలు ఎటువైపు పయనిస్తున్నాయి, వాటి సైజ్ ఎంత, బరువెంత, అవి ఏ కక్షలో ఉన్నాయి, దేన్ని ఢీకొనే అవకాశాలున్నాయన్న అంశాలను కూడా ఎప్పటికప్పుడు తెలియజేస్తుంది. అంతరిక్ష శిథిలాలు మానవ నిర్మితమా లేక అంతరిక్షంలో ఏర్పడినవా అన్న అంశాలపై కూడా స్పష్టత ఇస్తుంది. అంతరిక్ష వ్యర్థాల్లో 3/4 ఒక భాగం అమెరికా ప్రయోగించినవే కావడం గమనార్హం. అంతరిక్ష శిథిలాలపై ఎన్నో దేశాలు తమ వంతు కృషి చేస్తున్నాయి. అంతరిక్ష వ్యర్థాలను పసిగట్టే టెలిస్కోప్ను బ్రెజిల్లో ఏర్పాటు చేసే ఒప్పందంపై రష్యా స్పేస్ ఏజెన్సీ ఇప్పటికే సంతకం చేసింది. అంతరిక్ష శిథిలాలను గుర్తించడం ఇప్పుడు మార్కెట్గా మారిపోయింది. కొన్ని ప్రైవేట్ సంస్థలు అంతరిక్ష వ్యర్థాలను పరిశీలిస్తూ ఈ డేటాను ఉపగ్రహ ఆపరేటర్లకు అందజేస్తున్నాయి. అమెరికాకు చెందిన ఎక్సో అనలిటిక్ సొల్యూషన్స్, యూకేకు చెందిన స్పేస్ ఇన్సైట్ వంటి సంస్థలు అంతరిక్ష శిథిలాలపై పరిశోధనలు చేస్తున్నాయి. స్పెయిన్కు చెందిన డెమోస్కైస్ సర్వే సంస్థ కూడా టెలిస్కోప్ ద్వారా ఆస్టరాయిడ్స్ను, అంతరిక్ష శిథిలాలను గుర్తించే పనిలో ఉంది. అమెరికాకు చెందిన ఎలాన్ మస్క్ కార్ను ఈ సంస్థే గుర్తించింది. నియంత్రణ లేకుండా అంతరిక్షంలో చక్కర్లు కొడుతున్న శిథిలాలను అదుపు చేయడమే లక్ష్యంగా ప్రయోగాలు చేస్తున్నారు. ఇందుకోసం యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ నేతృత్వంలో డిఆర్బిట్ పేరుతో ఓ మిషన్ను కూడా 2019లో ప్రారంభించబోతున్నారు. ఈ డిఆర్బిట్ ద్వారా నియంత్రణలో లేని శిథిలాలను కక్ష నుంచి సురక్షితంగా తొలగిస్తారు. ఇది అంత సులభమైందేమీ కాదు. నియంత్రణలో లేని ఉపగ్రహాలు అంతరిక్షంలో గమ్యం లేకుండా పయనిస్తుంటాయి. అలాంటి వాటిని ముందుగా గుర్తించి క్యాప్చర్ చేయాలి. అందుకోసం రోబోటిక్ కార్ లేదా వల వంటి పరికరాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ఆ తరువాత ఆ ఉపగ్రహాన్ని మరో పద్ధతి ద్వారా భూ వాతావరణంలోకి తీసుకురావాలి. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఇప్పటికే తమ లక్ష్యానికి అతి చేరువుగా వచ్చింది. 2016లోనే సెంటీమీటర్ సైజు ఉన్న శిథిలం ఒకటి ఈఎస్ఏ పంపిన సెంటినెల్-1A విడుదల చేసిన సౌర కిరణాన్ని ఢీకొని నిర్వీర్యంగా మారి కక్షలో గతి తప్పింది. ఇప్పటికే 20 ఉపగ్రహాలను గుర్తించారు. అందులో 10 చాలా పెద్ద స్థాయిలో మందంగా ఉన్న అంతరిక్ష కాలుష్యంలో పయనిస్తున్నాయి. వాటిని నిర్వీర్యం చేయవలసి ఉంది. గతి తప్పిన, కాలం చెల్లిన ఉపగ్రహాలను పూర్తిగా నిర్వీర్యం చేయడం సాధ్యం కాకపోవచ్చు. వాటి ప్రమాద తీవ్రతను తగ్గిస్తారు. వందల వేల టన్నుల మేర పేరుకుపోయిన ఖగోళ వ్యర్థాలను తొలగించడమేలా, వీటి నుండి భూమికి ప్రమాదాన్ని నివారించడమేలా ఖగోళ శాస్త్రవేత్తలకు సమాధానం లేని ప్రశ్నగా మారింది. ఎంతగా శాస్త్ర సాంకేతిక రంగాలను ఔపోసన పట్టినా రోదసి లోతుల్లోకి దూసుకుపోయి సౌర వ్యవస్థ అవతలనున్న గ్రహాలు, నక్షత్రాల కూటములను చేరుకున్నా మన సమీప రోదసి ముంగిళ్లలో మేటు వేసిన వ్యర్థాలను పట్టించుకోకపోతే అంతరిక్షం నుండి ప్రమాదాల వర్షం కురవచ్చు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన వ్యోమగామి క్రిస్టో ఫెరెట్టి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం తలుపు ఎలా మూసుకుంటుందో ఓ వీడియోలో వివరిస్తున్నప్పుడు అంతరిక్ష కేంద్రం తలుపు బయట ఓ వస్తువు ఎగురుతూ వెళ్ళింది. ఈ వస్తువు ఎగిరే పళ్ళెమని కొందరన్నారు. అయితే వారు చెప్పేది అవాస్తవమని, ఆ వస్తువు ఎగిరే పళ్ళెం కాదని, వాస్తవానికి అది అంతరిక్షంలో పేరుకుపోయిన చెత్త కుప్పని నాసా శాస్త్రజ్ఞులు స్పష్టం చేశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం చుట్టూ ఉన్న చెత్త చెదారాన్ని పసిగట్టి హెచ్చరించే ఓ సెన్సార్ను అమెరికా అంతరిక్ష సంస్థ నాసా పంపించనుంది. ఈ సెన్సార్ సహాయంతో ఐఎస్ఎస్ కక్షలో అడ్డంగా ఉన్న అంతరిక్ష చెత్తను ముందే గుర్తించవచ్చు. దీని ద్వారా ఐఎస్ఎస్ను ఆ చెత్త ఢీకొనకుండా అరికట్టవచ్చు. డిసెంబర్ 4న స్పేస్ ఎక్స్ కార్గో ద్వారా ఈ స్పేస్ డెబ్రీ సెన్సార్ను ఐఎస్ఎస్కి పంపించనున్నారు. సమాచార మార్పిడి, నావిగేషన్ వంటి వాటి విషయంలో ఉపగ్రహాలు మనకి ఎంతగానో తోడ్పడుతున్నాయి. మనం వినియోగిస్తున్న స్మార్ట్ ఫోన్లు, వైర్లెస్ పరికరాలు, ఇలాంటి వాటన్నింటికీ వీటి ద్వారా అందే సమాచారమే కీలకం.
అంతరిక్ష వ్యర్థాల తాకిడికి ఉపగ్రహాలు దెబ్బతింటే ఇలాంటి సేవలకు తీవ్ర విఘాతం తప్పదు. సమాచార మార్పిడి మాత్రమే కాదు, బ్యాంకు లావాదేవీల వంటివి స్తంభించిపోవచ్చు. ఇప్పటికే రవాణా, ఇంధనం వంటి ఎన్నెన్నో రంగాలకు చెందిన పరిశ్రమలు ఉపగ్రహాలపై ఎక్కువగా ఆధారపడి పనిచేస్తున్నాయి. ఇవి దెబ్బతింటే దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది. అంతరిక్షంలో పేరుకుపోతున్న చెత్తను శుభ్రం చేయకపోతే ముంచుకు వచ్చే ప్రమాదాలు అనేకమున్నాయి. ఇది ఈరోజు బిగ్ స్టోరీ. మరో కథనంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.